అందరికీ నమస్కారం. అన్వితాస్ కుక్ హౌస్ కి స్వాగతం. ఈ రోజు మన స్పెషల్ రెసిపీ బొబ్బరి వడలు లేదా వీటిని అలసంద వడలు అని కూడా అంటూ ఉంటారు. ఇంగ్లీష్ లో వీటిని బ్లాక్ ఐ బీన్స్ అని అంటారు అన్నమాట. ఈ వడలు క్రిస్పీగా ఎలా చేసుకోవాలో కంప్లీట్ టిప్స్ అండ్ ట్రిక్స్ తో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం అలసందల్ని లేదా బొబ్బర్లని ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి. లేదంటే కనీసం 6 గంటలైనా నానబెట్టుకున్న తర్వాత వాటర్ తీసేసి మిక్సర్ జార్లో వేసుకొని వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి కోర్స్గా మరి మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండర్ ఉన్న వాళ్ళు ఇలా గ్రైండర్లో వేసుకోవచ్చు, లేదంటే మిక్సర్ జార్లో కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు. మనం యూస్ చేసిన బొబ్బర్లు మంచి క్వాలిటీ అయి ఉండాలి. లేదు అందులో ఇసుక కానీ స్టోన్స్ కానీ ఉన్నా, లేదంటే పప్పుని సరిగ్గా మనం గ్రైండ్ చేసుకోకపోయినా కూడా మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నప్పుడు మనకి పేలిపోయి మన చేతుల మీద కానీ తేసి మీద కానీ స్ప్రింకిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మంచి క్వాలిటీ అలసందని యూస్ చేయండి. ఇలా చేసుకున్న పేస్ట్లో ఉల్లి, జీలకర్ర, కరివేపాకు, మీకు ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకొని ఇలా వడలా షేప్ చేసుకొని హీట్ అయిన ఆయిల్లో మాత్రమే వేసుకోవాలి. ఆయిల్ మంచి హీట్లో ఉన్నప్పుడు వేసుకోండి. అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న వడల్ని మంచి కలర్ వచ్చిన తర్వాత టిష్యూ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా రాకుండా వడ సరిగ్గా ఫామ్ అవ్వకపోతే మన రుబ్బిన పిండిలోంచి ఇంకాస్త పిండిని తీసుకొని జిగురు వచ్చేంత వరకు రుబ్బుకొని మొత్తం పిండి అంతా కలుపుకుంటే ఇప్పుడు కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చి వడ కరెక్ట్గా ఫామ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని డెలిషియస్ రెసిపీస్ కోసం అన్వితాస్ కుక్ హౌస్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈసారి క్రిస్పీగా ఉండే బొబ్బరి వడలు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై బాయ్.